హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ప్రమీల. వెల్కమ్ టు ప్రమీల వంశీ ఛానల్. ఈ బ్లాగ్ చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం. లాస్ట్ డే మా విలేజ్లో ప్రీవియస్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది కంటిన్యూషన్. అర్లీగా లేచాను, లాస్ట్ డే కదా, చాలా వర్క్స్ ఉన్నాయి బయట చేయాల్సినవి అని. రోజులాగానే బయటికి రాగానే రకరకాల పక్షుల పలకరింపుతో డే స్టార్ట్ అయ్యింది. చాలా ప్లెజెంట్గా ఉండింది, ఫ్రెష్గా. మార్నింగ్ అయితే నైట్ తిన్న గిన్నెలు క్లీన్ చేయలేదు, సో ఫస్ట్ అది క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. డ్రై అయిపోయినాయి కదా అని పంపులో వాటర్ కొట్టి ఫస్ట్ నానబెట్టాను. ఇంకా గబగబా వాటిని కడిగి పక్కన పెట్టి వాకిలు కూడా ఊడ్చేసాను. తర్వాత చిన్న మంచం ఉంటే అది బయటికి తీసుకొచ్చి వేసాను, పిల్లలు వేస్తే కూర్చుంటారు కదా అనేసి. ఇవి చూసారా, మష్రూమ్స్ వచ్చాయి. డైలీ మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ ఎండిపోతాయి, వాడిపోతాయి. యాక్చువల్లీ ఇవి తాటి చెట్టు కొట్టినప్పుడు దాన్ని తాటి చెట్టుని ఇలా ముక్కల్లా కట్ చేయించి సిట్ అవుట్ చేద్దాం అక్కడ అని అలా పెట్టారు. ఇంకా అది అలాగే ఉండిపోయినాయి. ఇంకా ఈలోగా జనిక లేచింది, లేవగానే కొంచెం ప్యాంపరింగ్ చేయాలని ఇంకా నేను మిల్క్ తీసుకుందామని వెళ్తున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్లున్నారు, ఫ్లెక్సీలు బాగా పెట్టారు. ఈ విలేజ్ చాలా చిన్నది, చుట్టూ తోటలు ఉంటాయి. ఏ సందులో అయినా 5-6 ఇళ్ళు దాటగానే ఏదో ఒక తోట వస్తుంది. సన్ రైజ్ చూసారా ఎంత అందంగా ఉందో. నేను మిల్క్ తీసుకుని వెళ్తున్నాను. ఆంటీ ఆల్రెడీ ఒక బాటిల్లో వేసి ఉంచారు మిల్క్, ఇంకా అదే బాటిల్ తీసుకుని వెళ్ళాను. ఆంటీ, నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక కుక్క నన్ను చాలా భయపెట్టింది. అది నన్ను వెళ్ళనీయకుండా నాకు ఎదురుగా నిలబడి అలా చూస్తుండింది, చాలా భయం వేసింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మున్సిపల్ వాటర్ వస్తుంటే బయట బుసుక పైన చల్లుతున్నారు ఈయన. పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు, మార్నింగే సండే కదా. ఇంకా పొయ్యి దగ్గర కూర్చుని బాతాకాన్ని పెట్టారు. నేను పాలు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అన్నలందరూ మాట్లాడుతుంటే జనిక కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుంటే వచ్చిరాని మాటలతో జనిక అని చెప్తుంది. భలే అనిపించింది. వాట్ ఈజ్ యువర్ నేమ్? Who is he? Boy. What color is that? Red. What color is this? Hello. Where is Papa? Where is the dad? తర్వాత వాళ్ళ అన్నని, డాడీని, మమ్మీని అడిగితే చూపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు రిపీట్ చేస్తుంది. భలే మంచిగా అనిపించింది. భలే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు పిల్లలు. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మా బాబుతో. ఈ పురుగు చూసారా, దీన్ని గాజుల పురుగు అంటారు మా దగ్గర. చిన్నప్పుడు దీన్ని చూస్తేనే కంపరంగా ఉండేది, ఇప్పుడు కూడా అంతే. టచ్ చేస్తే ఇట్లా రౌండ్గా చుట్టుకుంటుంది ఇది. ఈ గిన్నె నిన్న చికెన్ చేసింది. దీనికి నేను సర్ఫ్ అండ్ సాల్ట్ రాసాను. ముందు రోజుల్లో మట్టి రాసేవాళ్ళు కదా, అలా ఇలా సాల్ట్ సర్ఫ్ రాస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినడానికని వెళ్ళాము. ఇది మినపట్టు అంటారు దీన్ని, చాలా బాగుంది టేస్ట్. తినేసి ఇంకా పీతలు తీసుకుందామని వెళ్ళాము. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ మా విలేజ్ వస్తుంది, అది కట్ అనమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకా బ్రిడ్జ్ వస్తుంది, దాని కింద నుంచి కృష్ణా రివర్ పాస్ అవుతుంది టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్. ఫైనల్గా పీతల వాళ్ళు అయితే దొరికారు. ఈ లీవ్స్ చూసారా, చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునే వాళ్ళం, తుమ్మ ఆకులు కదా. అక్కడ 2 రకాల పీతలు పెట్టారు, 2 మండ పీతలే, బట్ రేట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇవి రుచి బాగుంటాయా? దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అయితే అది బాగోదు అంతగా, వేరేది బాగుంటుంది అని చెప్పింది. ఆమె 2 minutesలో క్లీన్ చేసి ఇచ్చేసింది. మనకైతే చాలా కష్టం అసలు, కానీ పీతల టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే ఎవరు తినరు, వీళ్ళు ముగ్గురు తినరు. చూసారా, అది కృష్ణా రివర్ అనమాట, కనిపిస్తుంది దూరంగా. దాని చుట్టుపక్కల ఊర్లు చాలా బాగుంటాయి, ఎప్పుడు పచ్చగా. ఇంకా తీసుకొని మేము స్టార్ట్ అయ్యాము. పిల్లలు పీతలు తినరు కదా, సో మటన్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తుంటే దారిలో ఆంటీ వాళ్ళ పొలం వచ్చింది. అదే మార్నింగ్ రోజు మిల్క్ తీసుకుంటాను కదా, వాళ్ళ పొలంలో ఏదో పని చేస్తుంటే, ఏం చేస్తున్నారు ఆంటీ అంటే వాళ్ళు టొమాటో తోట వేశారు, దానికి ఫర్టిలైజర్ వేస్తున్నారంట. అంటే మొదల దగ్గర అలా కొంచెం తవ్వి దానిలో వేస్తారంట. ఇంటి ముందే ఈ పొలం ఉంటుంది. అంతకుముందు ఇక్కడ బెండ తోట ఉండింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, అదిగోండి అది ఇల్లు కదా. అంటే ఇంటి ముందే ఇలా తోట ఉంటుంది. నేను వీడియో తీస్తున్నాను అంటే వాళ్ళు వద్దు, అయ్యో వద్దు అనేసి నవ్వుతున్నారు. ఎలా చేస్తా
అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఇవి అటు పడతాయా? ఇటు పడతాయి, సారి మీద పడతాయి. ఇది ఇక్కడ వరకు పాకుద్ది. పాకిద్దా? ఇవేమో ఇటు. టమాటా మొక్కలు పెరిగి టొమాటోలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, అప్పుడు రండి అని చెప్తున్నారు వాళ్ళు. ఆంటీ ఈ పక్కన పొలం కూడా ఆంటీ వాళ్ళదే, ఇక్కడ వేరే జామ తోట వేసింది, సో అక్కడ తీసుకెళ్తుంది. ఈ అరటి తోట కూడా వేశారు, అరటికాయ గెలలు అయిపోయినాయి, ఇంకా పడేసేసారు, మళ్ళీ వేరే కొత్త మొక్కలు పెట్టారు. ఇవేమో కూర అరటికాయలు అనమాట, ఇవి కూడా కొన్ని వేసారు. నీరు పడుతుంది కదా. జామకాయలకి అన్నిటికీ ఇట్లా కవర్స్ వేసారు. ఇవి ఎందుకు వేసారు అని అడిగితే ఈవెన్ గా తయారవుతాయి, మంచిగా కలర్ అనేసి చెప్పారు. కారిపోతుందా? అసలు ఎందుకు ఇట్లా వేయడం వల్ల? కలర్ సరిగా రావట్లేదు. దీంట్లో నీళ్ళు పడి తయారుతా ఉంటాయి కదా. అవునవును. కాయ గాలి బాగా గమ్ముని తయారవుతుంది. ఓకే. అక్కడక్కడ కంద చెట్లు కూడా పెట్టారు. ఇంకా ఆంటీ పొద్దున్నే పొలంకి వెళ్ళి ఇంక ఇవన్నీ చూసుకుంటారు అనమాట. ఇంకా అక్కడక్కడ పండిన కాయలు ఉంటే ఒక 4 కాయలు కోసిచ్చారు. అవి నాటుకు జామకాయలు అయితే కాదు, హైబ్రిడ్ వెరైటీ అనమాట. ఇక్కడ కిలో 30 రూపీస్కి అమ్ముతారంట. 30, అక్కడ 50. ఆంటీ వాళ్ళ పొలంలో ఒక రిలయన్స్ది టవర్ కూడా ఉంది, అది అయిపోతే తీసేయాలని చూస్తున్నారంట, అదే చెప్తుంది ఆంటీ. ఇంకా నేను జామకాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాను, ఇంకా వంట చేయాలి కదా, పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారనేసి ఇంకా ఇంటికి వెళ్ళి వంట స్టార్ట్ చేశాను. పొయ్యి మీద ఏమో పీతల కర్రీ చేశాను, మటన్ కర్రీ ఏమో స్టవ్ పైన చేశాను. ఫస్ట్ అయితే అన్నీ వెళ్ళి జింజర్ గార్లిక్ అన్నీ అప్పటికప్పుడు నూరుకున్నాను రోట్లో. కరివేపాకు చెట్టు ఉంది కానీ చాలా పెద్దగా ఉంది, అది అందట్లేదు అసలు. ఇంకా కరివేపాకు దొరకడం చాలా కష్టమైంది ఆ రోజు. వెతగ్గా అదిగో చిన్న కొమ్మ దొరికింది. బాబేమో మినిమల్ ఆరేస్తా అని చెప్పి వాటితో ఆడుతూ ఉన్నాడు ఒక పక్కన. ఇంకా నేను రోట్లో మసాలాలన్నీ నూరుకొని కర్రీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మటన్ కర్రీ చేశాను, ఎందుకంటే పిల్లలకి మళ్ళీ లేట్ అవుతుంది కదా అనేసి. అక్కడ మటన్ చాలా బాగుంది, చాలా లేతగా ఉంది, ఇంకా మేక మటన్ దొరికింది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. ఇంకా నేను సింపుల్గా మటన్ కర్రీ కుక్కర్లో చేసేసాను. దీని రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను. మసాలా దినుసులు ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి రోట్లో నూరుకున్నాను కదా, కుక్కర్లో ఆయిల్ వేసి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక మసాలా ముద్ద వేసి కాస్త వేయించాను. శుభ్రం చేసుకున్న లేత మటన్ వేసి కలిపి కాస్త వేగాక సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాను. తర్వాత తగినంత కారం వేసి కలిపి ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసుకుని కాస్త మగ్గాక కలిపి 2 పచ్చిమిరపకాయలు ఇందాక తెచ్చాం కదా కరివేపాకు, అది కూడా వేసి తగినన్ని హాట్ వాటర్ పోసి కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చాను. మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది, అసలు చాలా నచ్చింది మాకు. ఏంటో అక్కడ ఏం చేసినా చాలా బాగుంది అనిపించింది. మేబీ అక్కడ వాతావరణానికి అండ్ అక్కడ అన్ని ఫ్రెష్గా అన్ని చేసుకుని చేస్తాం కదా, దానివల్ల అయి ఉండొచ్చు. ఇంకా మేమందరం అలా బయట కూర్చుని అరిటాకులో తిన్నాము, అది ఇంకా చాలా నచ్చింది. సరే అండి, దీని పార్ట్ 2 వ్లాగ్ త్వరలోనే పోస్ట్ చేస్తాను, అది ఇంకా చాలా బాగుంటుంది. అంతవరకు బాయ్.